ఫ్రెండ్స్, వెల్కమ్ టు skillrise.in. ఈరోజు టాపిక్ వచ్చేసి వేరియబుల్స్. సో వేరియబుల్స్ అంటే ఏమి అనేది ఇక్కడ నేను బ్రీఫ్గా చెప్తాను, ఓకేనా. సో వేరియబుల్స్, వాట్ ఈస్ ఎ వేరియబుల్? ఈజ్ ఏ కంటైనర్. ఇట్ ఈస్ యూస్ టు ద స్టోర్ ద డేటా వాల్యూస్. అంటే ఈచ్ వేరియబుల్ హ్యాస్ ఏ టైప్. సో డిఫైన్ ద కైండ్ ఆఫ్ డేటా స్టోర్ నేమ్ యూజ్డ్ టు ఐడెంటిఫై. సో వాల్యూ అంటే ద వాల్యూ ఆఫ్ డేటా స్టోర్ ఇన్. సో చెప్తాను, ఓకేనా. సో అసలు వేరియబుల్ అంటే ఏమో చెప్తాను. సో వేరియబుల్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ సో ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం. సో నేను ఇంకోటి తీసుకుంటాను. సో అట్లా 3 తీసుకుంటున్నాను, రైట్. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏ 4 అనే ఒకటి తీసుకుంటాం. 40 అనే ఒక 40 అని స్టోర్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను సి అని ఒకటి స్టోర్ చేసుకుంటున్నాను. ఏమి? సి అనే క్యారెక్టర్ని స్టోర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక ఫ్లోట్ వాల్యూ అంటే 1 పాయింట్ సంథింగ్. సో 1.20 అని స్టోర్ చేసుకుంటున్నాను, ఓకేనా. సో ఇది ఏమి నెంబర్ని స్టోర్ చేసుకుంటుంది. ఇది మెమరీ లొకేషన్ అనుకుందాం. సో ఇది మెమరీ లొకేషన్ అనుకుందాము. ఇది సిని స్టోర్ చేసుకుంటుంది. ఇది 1. అంటే వీటిని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి అంటే ఈ 40 అనేది స్టోర్ చేసుకున్నాం. సో దీన్నే వేరియబుల్ అంటాం, ఓకేనా. సో ఇది నమ్ అనే వేరియబుల్ని స్టోర్ చేసుకుంటున్నాం. సో ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఇది ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం, ఓకే. ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఇది వచ్చేసి ఫ్లోట్ అంటే ఎఫ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. అంటే ఈ నెంబర్ అనేది ఇప్పుడు నెంబర్ కాకుండా మీరు ఏజ్ అని పెట్టుకోవచ్చు, ఏ అని పెట్టుకోవచ్చు, బి అని పెట్టుకోవచ్చు, తర్వాత సి అని పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అంటే వేరియబుల్ నేమ్ అనేది మన ఇష్టం. సో అదే అంటుంది. సో టైప్ అంటే ఏమిది? డిఫైన్ ద కైండ్ ఆఫ్ డేటా స్టోర్. అంటే ఏ డేటాని స్టోర్ చేసుకుంటాం. ఇది ఏ డేటా, ఇది నెంబర్, ఇది క్యారెక్టర్, ఓకేనా. సో ఇది క్యారెక్టర్, ఇది ఫ్లోట్ వాల్యూస్ అంటే పాయింట్ వాల్యూస్ అనమాట. సో కంప్యూటర్కి పాయింట్స్ వాల్యూస్ అని తెలియదు. సో కాబట్టి మనం ఫ్లోట్ అనేవి ఇస్తాం అనమాట. సో అది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో వీటిని ఏమంటాం అనేది, ఓకేనా. ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఒక మెమరీ లొకేషన్లో ఏం స్టోర్ చేసుకుంటున్నాం అనేది వేరియబుల్ అనమాట, ఓకేనా. అర్థమైందా? సో ఇది రైట్, ఓకే. సో అర్థమైంది కదా. సో ద థింక్ ఆఫ్ వేరియబుల్ ఇస్ బాక్స్ అండ్ హోల్డ్ ద వాల్యూస్. సో ఇంట్ అంటే ఏమి? స్టోర్ ద ఇంటీజర్స్. ఫ్లోట్ అంటే ఏంది? స్టోర్ ద ఫ్లోటింగ్ వాల్యూస్. క్యార్ అంటే స్టోర్ ద క్యారెక్టర్స్. సో ఇలా అనమాట. సో ఏజ్, ప్రైజ్, గ్రేడ్ ఇలా మనం స్టోర్ చేసుకుంటాం అనమాట. సో నేను జస్ట్ మీకు చూపిస్తాను, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి కోడింగ్లో? సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h conio.h, ఓకే. stdio.h ఇంటూ మెయిన్. సో ఇక్కడేమి ఇంటూ మెయిన్ ఇచ్చాక ఇక్కడ సో స్టోర్ చేసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు నేను ఏం స్టోర్ చేసుకుంటానంటే నా ఏజ్ని స్టోర్ చేసుకుంటాను. సో ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు 29. సో ఇలా మనం స్టోర్ చేసుకుంటున్నాం, ఓకేనా. సో ఇది వేరియబుల్ అనమాట. ఇప్పుడు ప్రింట్ఎఫ్. సో ప్రింట్ఎఫ్ అని ఇచ్చేసి నేను డైరెక్ట్గా ప్రింట్ఎఫ్ అని ఇచ్చేసి ఈ వాల్యూని మనం ప్రింట్ ఇవ్వాలి అంటే దీనికి ఒక స్పెసిఫైర్ ఉంటుంది. నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో పర్సెంటేజ్ డి పర్సెంటేజ్ డి ఎందుకు సూచిస్తుంది అంటే దీని యొక్క టైప్ని సూచిస్తాను అనమాట, ఓకేనా. ఇప్పుడు నేను ప్రింట్ ఇస్తున్నాను చూడండి. సో నేను అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఏమనేది, ఓకే. చూడండి 29 వచ్చింది. ఈ డి ఏంటంటే ఫార్మెట్ స్పెసిఫైయర్. అంటే ఫార్మెట్ అంటే నువ్వేం ప్రింట్ ఇస్తున్నావు. ఇప్పుడు 29 అనేది ఇంటీజర్ కాబట్టి డి ఇస్తాం మనం. సో అది అనమాట, రైట్. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటాం? వేరియబుల్స్ అనమాట. ఇప్పుడు నేను ఫ్లోట్ వాల్యూ. సో ఫ్లోట్ అని ఇచ్చేసి గ్రేడ్ అని ఇస్తాను. గ్రేడ్ నాకు వచ్చిన గ్రేడ్ ఏమి? ఫ్లోట్ గ్రేడ్ కాదు, పర్సెంటేజ్. సో పర్సెంటేజ్ అనుకుందాం. పర్సెంటేజ్ నాకు ఎంత వచ్చిందంటే 89.96 వచ్చింది. సో ఇది పర్సెంటేజ్. తర్వాత గ్రేడ్కి ఎలా చేస్తామంటే గ్రేడ్. సో గ్రేడ్ ఏ గ్రేడ్ వచ్చింది నాకు? సో సి గ్రేడ్ వచ్చింది, బి గ్రేడ్, ఏ గ్రేడ్ వచ్చింది. సో ఇలా అర్థమైందా కాన్సెప్ట్? సో మనం ఖచ్చితంగా సెమికోలన్ అనేది ఇవ్వాల్సిందే. సో ఇది అనమాట. సో ఒక వేరియబుల్ని స్టోర్ చేసుకోవడం ఇది అనమాట. అంటే మనం ఈ వేరియబుల్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం, రైట్. అర్థమైంది కదా ఇది. సో ఇది వేరియబుల్స్ అనమాట, ఓకేనా. సో డిక్లేరింగ్ ద వాల్యూస్, డిక్లేరింగ్ వేరియబుల్స్. టు క్రియేట్ ద వేరియబుల్ మస్ట్ స్పెసిఫిక్ టైప్ గివెన్ నేమ్. సో మనం నేమ్ ఇప్పుడు దాని యొక్క సింటాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు మై నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇలా ఇవ్వాలి.
సో ఇంట్ అంటే ఏంది డేటా టైప్, మై నెంబర్ అనేది వేరియబుల్ నేము, 15 అనేది వాల్యూ, సింపుల్ చెప్పాలంటే. ఓకేనా? ఓకే, అర్థమైంది కదా? ఒకవేళ మనము డిక్లేర్ ఇవ్వలేదనుకో, ఇప్పుడు మనము డిక్లేరింగ్ ద వితౌట్ అసైనింగ్ వాల్యూ, సో యూ కెనాట్ డిక్లేర్ వేరియబుల్ ఫస్ట్ అసైన్ ద వాల్యూ. ఓకేనా? సో మనం మై నంబర్ అనేది డిక్లేర్ ఇచ్చాం. సో మై నంబర్ అనేది ఇంటి ఇచ్చాం, బట్ ఏమంటే దాంట్లో స్టోర్ చేయలేదు, జస్ట్ డిక్లేర్ ఇచ్చాం. జస్ట్ డిక్లేర్ ఇచ్చాం, మై నెంబర్ అనేది డిక్లేర్ ఇచ్చాం. మనం ఒకవేళ స్టోర్ చేసుకోవాలనుకో మై నెంబర్ ఈక్వల్ టు ఇది అనమాట. ఓకేనా? అర్థమైంది కదా? సో మనం ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. రైట్, అర్థమైంది కదా? సో ఇదంతా మీకు నోట్స్లో ఇచ్చాను అనమాట. మీరు క్లియర్గా చూడండి, ఈజీగా ఉంటుంది మీకు. సో సి లాంగ్వేజ్ అనేది భయం వెళ్ళిపోతుంది. సో ఈ నోట్స్ ఫాలో అయితే చాలు, మీకు ఇంకా మీరు ఎక్స్టర్నల్లో కూడా మనం ఈజీగా రాసుకోవచ్చు. ఓకేనా? సో బేసిక్ సి లాంగ్వేజ్ అనమాట. ఇది మనకి డేటా టైప్స్ అంటే ఏమి అర్థం అయితే చాలు. ఓకేనా? అర్థమైంది కదా? సో నోట్స్లో కూడా క్లియర్గా ఇచ్చాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. వేరియబుల్ నెక్స్ట్ క్లాస్లో ఫార్మేట్ స్పెసిఫైయర్ అది ఏంది అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. వేరియబుల్ అంటే ఏంది తెలుసు కదా? సో వేరియబుల్ అంటే ఒక వాల్యూని స్టోర్ చేయడం, ఏ టైప్ ఆఫ్ స్టోర్, సో అదనమాట. ఓకేనా?